మిత్రులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం శ్రీమద్ రామాయణం నుండి కొంత భాగం పారాయణం చేసుకుందాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. ముందుగా వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలోని 50 సర్గలు పూర్తి చేసాం. 51వ సర్గ ప్రారంభం చేద్దాం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. తేషాంతు తుమ్నం శబ్దం వానరాణం మహోజసాం వర్ధతాం రాక్షసై సార్థం తదా సుశ్రవ రావణ. వానరులు చేస్తున్న ఆ గొప్ప శబ్దం రాక్షసులు రావణాసురుడు కూడా విన్నారు. స్నిగ్ధ గంభీర నిర్ఘోషం శ్రుత్వా స నినదం భృశం సచివానాం తతస్తేషాం మధ్యే వచనమబ్రవీత్. గంభీరమైన ఆ ధ్వనిని విని రావణాసురుడు మంత్రుల మధ్య ఇలా అన్నాడు. యథాసౌ సంప్రహృష్టానాం వానరాణాం సముద్దిత బహూనాం సోమన్నాదో సుమహాన్నాదో మేఘానాం ఇవ గర్జతాం సువ్యక్త మహతి ప్రీతే దేశాం నాత్ర సంశయ తదా హి నిపులైర్బాతై చుక్షుభేలవరాన్నవ. స్పష్టంగా ఉంది మంత్రులారా. చాలా మహాధ్వని చేసి వానరులందరూ కూడా బయలుదేరుతున్నారంటే ఎంతో సంతోషంతో ఉన్నారు వాళ్ళు. మన ఈ లవణ సముద్రం కూడా సంక్షోభిస్తుంది వాళ్ళ యొక్క అరుపులకి. తౌతుబద్ధౌ శరై తీక్ష్ణైర్భ్రాతరౌ రామలక్ష్మణౌ అయంచ సుమహానాథ శంకాంజనయతీవమే. ఇంకా నాకెందుకో శంక కలుగుతుంది. ఎందుకంటే రామలక్ష్మణులు ఇద్దరూ చనిపోయారు అనుకున్నాం. మరి ఈ సంతోషం వానరులకు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ వంచవచనం చోక్వా మంత్రుడో రాక్షసే శ్రోవాచ నైరుతాం తత్రా సమీప పరివర్తిన. వెంటనే సమీపంలో ఉన్న రాక్షసులతో రావణాసురుడు అన్నాడు. జ్ఞాయతాం పూర్ణమే తేషాం సర్వేషాం చ వనౌకసాం శోకకాలే సముత్పన్నే హర్షకారణం ఉదితం. శోకకాలంలో రామలక్ష్మణులు చనిపోయిన శోకకాలంలో వీళ్ళంతా హర్షంతో ఎందుకు సంతోషంతో ఉన్నారో తెలుసుకొని రండి వెంటనే అన్నాడు. తథోక్తాస్తే సంభ్రమాన్ ససంభ్రాంత ప్రాకారమధిరుహ్య చ దదృశోపాలితాం సేనాం సుగ్రీవేణ మహాత్మన తౌచ ముక్తో సుఘోజేన శరబంధేన రాఘవౌ సముద్యతో మహాభాగో విషేదు సర్వరాక్షస. వాళ్ళు వెంటనే ప్రాకారంపై ఎక్కి చూశారు. రామలక్ష్మణులు శుభ్రంగా మరి శరబంధాల నుండి విముక్తులై కనపడుతున్నారు. వెంటనే రాక్షసులందరూ కూడా దిగులు పడ్డారు. సంతృప్త హృదయా సర్వే ప్రాకారదవరూహ్యతే వివన్నా రాక్షస ఘోర రాక్షసేంద్ర సముపస్థిత. వాళ్ళు బాగా దిగులు పడి ప్రాకారం దిగి ముఖం అంతా వాడిపోగా రావణుడి దగ్గరికి వెళ్ళి తదప్రియంతీన ముఖౌ రావణస్య రాక్షస కృష్ణ నివేదయామాసు యథావద్వాక్య కోవిద. మరి యథావిధిగా చూసిందంతా చెప్పారు రావణాసురుడికి. దీనమైన ముఖాలు వేలాడ్చుకొని యౌతావిన్ ఇంద్రజితే యుద్ధే భ్రాతరో రామలక్ష్మణ బద్ధో శరబంధేనాకంప భుజౌ కృతౌ విముక్తో శరబంధేన దృశ్యేతే తౌ రణాజరే పాశాని గజోచ్ఛిత్వా గజేంద్ర సమవిక్రమౌ. అయ్యా, ఇంద్రజిత్తు చేసిన యుద్ధంలో ఏ రామలక్ష్మణులైతే శరబంధాలచే బంధించి కింద పడిపోయారో వాళ్ళు ఇప్పుడు శరబంధాల నుండి విముక్తులై మరి కట్టును తెంచుకున్న ఏనుగుల్లాగా కనపడుతున్నారయ్యా. తశ్రుత్వా వచనం తేజాం రాక్షేంద్రో మహాబల చింతారోష సమాక్రాంతో వివర్ణ వదనో భవతు. వెంటనే వాడి ముఖం కాస్త కళ తప్పిపోయింది రావణాసురుడి మొహం. ఈ వార్త వినంగానే ఘోరైర్ దత్తవరైర్బద్ధో శరైరాసి విశోపమై అమోఘై సూర్య సంకాశై ప్రమజ్యేంద్రజితాయుధి తతస్త్రబంధమాసాధ్య యది ముక్తో రిపో మమ సంశయస్థమితం సర్వం అనుపశ్యామిహం బలం. యుద్ధంలో ఇంద్రజిత్తు బాగా పీడించి పీడించబడిన ఆ రామ లక్ష్మణులు విముక్తులవటం విన్న రాక్షసేంద్రుడు సంశయ స్థితిలో పడ్డాడు. నిష్ఫలా కలు సంవృత్తాశరా పావకతేశ అదత్తం ఏస్తు సంగ్రామే విపునం జీవితం మమ.
అయ్యో, పూర్వం ఏ బాణాలు యుద్ధంలో నా శత్రువుల యొక్క జీవితాలను అపహరించినాయో, అవి ఈనాడు వృథా అయినాయి కదా అని రావణుడు ఏవముక్వాతు సంక్రుద్ధో నిశ్వసన్నురగో యథ అబ్రవీద్ రక్షసాం మధ్యే ధూమ్రాక్షన్ నామ రాక్షసం. ఇలా పలికిన తర్వాత పాములాగా బుసలు కొడుతూ ధూమ్రాక్షుడు అనే రాక్షసుడితోటి ఇలా అన్నాడు, బలేన మహతాయుక్తో రాక్షసై భీమ విక్రమ త్వం వధాయాసు నిర్యాహి రామస్య సహ రాక్షసై. నువ్వు పెద్ద సైన్యంతో రాక్షసులతో కూడి రాముణ్ణి వానరుల్ని చంపడానికి వెంటనే బయలుదేరు అని ఆజ్ఞాపించాడు ఆ ధూమ్రాక్షుణ్ణి. రేపు మనం 20వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.